డైలీ యాడ్స్ రన్ చేస్తున్నా, లీడ్స్ ఏమో వస్తున్నాయి కానీ సేల్స్ మాత్రం స్టిల్ జీరో. లీడ్స్ ప్రాబ్లం కాదురా, హీరో వీక్ గా ఉన్నాడు. హీరో? ఏ సినిమా హీరో? నేను బిజినెస్ మ్యాన్ ని. ఎగ్జాక్ట్లీ, ప్రోడక్ట్ హీరో కాకపోతే ఎంత ఫాలో అప్ చేసినా లీడ్స్ జస్ట్ నంబర్స్ మాత్రమే. అంటే లీడ్స్ కన్నా ముందు ప్రాడక్ట్ ని సూపర్ హీరో చేయాలనా? కరెక్ట్. అదేలా? వాచ్ దిస్. చాలా మంది లీడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లీడ్స్ ఎక్కువ రావాలి, ఫాలో అప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటారు. కానీ రియల్ సీక్రెట్ వేరే. లీడ్స్ కన్నా ముందు మీ ప్రోడక్ట్ హీరో అయి ఉండాలి. హీరో స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా లీడ్స్ అనేది వస్తాయి. మీరు మీ ప్రోడక్ట్ ని సూపర్ హీరో చెయ్యాలి అంటే 3 స్టెప్స్ చెప్తా, ఫాలో అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ సిరీస్ డే 7. ఫస్ట్, ఈజీ యూస్. మీ ప్రోడక్ట్ ని జనాలు ఎంత ఈజీగా యూజ్ చేస్తున్నారో తెలుసుకోండి. జనాలకి యూజ్ చేయడం సింపుల్ గా ఉంటే మీ బ్రాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. కస్టమర్ నుండి అడగండి ఎలా ఇంప్రూవ్ చేయాలో, ఇంకేం కావాలో. కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ద్వారా ప్రోడక్ట్ సూపర్ గా స్ట్రాంగ్ అనేది అవుతుంది. ఇక థర్డ్ వచ్చేసి సేల్స్ తర్వాత కస్టమర్ ని మర్చిపోకండి, మీ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వండి. యూజర్ ప్రాబ్లం అర్థం చేసుకోండి, రియల్ టైమ్ లో సాల్వ్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందా లేదా అనేది కూడా చూడండి. ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మీరు ఎంత కష్టపడినా సేల్ అనేది అవ్వదు. ఫోర్త్ వచ్చేసి కమ్యూనిటీ క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ బైక్ ఓనర్స్ లాగా మీ ప్రోడక్ట్ యూజర్స్ కి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. అప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట, నేను కూడా ఈ బ్రాండ్ కి దగ్గర అవుతున్నానని చెప్పేసి. మీ కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా రిఫరెన్స్ అనేది పెరుగుతాయి. మీ హ్యాపీ కస్టమర్స్ ఇంకొక 10 మందిని తీసుకొస్తారనమాట. ఈ ప్రాసెస్ వల్ల మీ రెఫరెన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్ కూడా పెరిగిపోతుంది, అండ్ మీ కస్టమర్ లాంగ్ టర్మ్ వరకు రిటైన్ కూడా అవుతుంటారు. మీ కస్టమర్స్ లాంగ్ టర్మ్ లో రిటైన్ అవుతే నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ గ్రోత్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మీ వేణుకలం, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్.